దైవజనమా, తగినంత ప్రార్థన నీకు లేకపోతే దుష్టుడు నిన్ను పట్టుకుంటాడు. తగినంత వాక్య ధ్యానం నీకు లేకపోతే దుష్టుడు నిన్ను పట్టుకుంటాడు. దోషం ఎవరినో పట్టుకుంటుంది అని అనుకున్నారు కాక, దేవుడు నమ్ముకున్న బిడ్డలను కూడా దోషం పట్టుకుంటుంది. ఎవరిని పట్టుకుంటుంది? తగినంత ప్రార్థన ఉండదే, తగినంత వాక్య ధ్యానం ఉండదే, తగినంత ఉపవాసం ఉండదే, తగినంత భక్తి జీవితం ఉండదే, తగినంతగా కుటుంబంలో అరుణోదయ ప్రార్థన చేయరే, తగినంత భక్తి జీవితం లేని ప్రతి వాడిని దుష్టుడు పట్టుకుంటాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు దేవుని చేతిలో ఉన్నావా, దుష్టుని చేతిలో ఉన్నావా? ఒక్కసారి కూర్చొని ఆలోచించు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావో దుష్టుని చేతిలో ఉన్నావో నీకు అర్థం కాకపోతే దీని క్లారిఫికేషన్ నీకు ఇస్తా. 24 గంటలు రోజు దేనితో నువ్వు గడుపుతున్నావు? తగినంత భక్తి చేస్తున్నావా? అమ్మ నా వైపు చూడండి. తగినంత భక్తి చేస్తున్నావా? ఫోన్ తీసుకొని ఫోన్లో ముఖం పెట్టి 3 గంటలు చూస్తున్నావే. నేనంట రోజుకొచ్చి కనీసం 3 అధ్యాయాలు చదివే అన్న నా వైపు చూడాలి. రోజుకొచ్చి 3 గంటలు ఫోన్ దగ్గర గడిపేవే, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నావే, ఫేస్బుక్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ సమాచారాలు ఈ సమాచారాలు ఇవన్నీ రోజు వింటా ఉన్నావు, చదువుతూ ఉన్నావే. రోజుకొచ్చి 3 గంటలు ఫోన్లో గడిపిన నీ బ్రతుకులో రోజుకొచ్చి కనీసం 3 అధ్యాయాలు చదివే ఆత్మీయ అనుభవం నీకుందా?